మొత్తం వచ్చేసి 44 పిల్లలు వచ్చేసి 17.5 వ్యాపారం అయితే అయిపోయింది. కొనుక్కున్న అతను వచ్చేసి 44 పిల్లలు వచ్చేసి జత 17,000 అన్నారు. 18,000 చెప్పారు. 500 డిఫరెన్స్ మీద తీసుకున్నారు. అయితే 17,500 పిల్ల వచ్చేసి 8,500 పిల్ల వచ్చేసి ఉన్న వాళ్ళు అయితే అది అతను మేపుకోవటానికి వచ్చేసి పిల్ల వచ్చేసి 8,500 పిల్ల 8,750 పడుతుంది పిల్ల వచ్చేసి. జత వచ్చేసి 17,500 కొన్న ఆయన అయితే అతని వ్యాపారం అయితే అయిపోయింది. మొత్తం 45 పిల్లలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి 37 పిల్లలు ఉన్నాయి. 32 పిల్లల 32 పిల్లలు వచ్చేసి ఎంత చెప్తున్నారు జత? 28,000. ఎంతకు అడుగుతున్నారు? 24,000కి 24,000కి అయితే అడుగుతున్నారంట. మొత్తం 32 పిల్లలు ఉన్నాయి. ఇవి వచ్చేసి మాంసం వెయిట్ వచ్చేసి 22, 23, 25 అలా వస్తుంది మాంసం వెయిట్ వచ్చేసి. లైవ్ వెయిట్ వచ్చేసి లైవ్ వెయిట్ ఎంత ఉంటుంది? లైవ్ వెయిట్ వచ్చేసి ఇవి 90, 95 అలా ఉంటుంది లైవ్ వెయిట్ వచ్చేసి. అయితే వ్యాపారం అయితే నడుస్తుంది. 12 పిల్లలు అయితే లాగుతా ఉంటున్నారు. ఎంత చెప్తున్నారు అనేది వ్యాపారం కనుక్కుందాం, చూద్దాం వచ్చేసి ఎంత జరుగుతున్నది అని. ముప్పై ఏళ్ళు చెప్తున్నారు జత వచ్చేసి. 12 పిల్లలు 12 పిల్లలు అంటే వీళ్ళకి కావాల్సింది వచ్చేసి 12 పిల్లలు. ముళ్ళు మీద మొత్తం వేసుకోండి. ఇంకా మోట మొత్తం అడగమను. నాకేమవుతుంది ఎక్కువ లాభంగానే నాకు అసలు రేట్ ఇచ్చేది మొత్తం అయితే తగ్గుదా తర్వాత సంగతి దాంట్లో లాభం. నువ్వు దింకోవాలి. వ్యాపారం అయితే నడుస్తుంది అక్కడ వచ్చేసి. చెప్పలా ఫ్రెండ్స్ ఈ కట్ట వచ్చేసి మొత్తం 46 పిల్లలు ఉన్నాయి. చెప్పటం 22,000 చెప్తున్నారు. జత వచ్చేసి 30 పిల్లలు అనేది 20,000 మీద అడుగుతున్నారు అనేది చెప్తున్నారు. అంటే మీరు ఎన్ని పిల్లలు పట్టుకునే దాన్ని బట్టి అలా ఉంటుంది రేట్ వచ్చేసి. 30 పిల్లలు అయితే 20,000 మీద అడుగుతున్నారు అని చెబుతున్నారు. 18 పిల్లలేమో 19,600 మీద అడుగుతున్నారని చెప్తున్నారు. 18 పిల్లలు. ఇవి పట్టుకున్న మీరు 1, 2 తీసుకోవాలంటే ఒక రేటు, 10, 5 తీసుకోవాలంటే ఒక రేటు. మొత్తం ఈ కట్ట 46 పిల్లలు వచ్చేసి ఇవి మొత్తం తీసుకోవాలంటే ఒక రేటు. చెప్పటం జత 22,000 చెబుతున్నారు. 22,000 చెప్పటం. మామూలుగా 30 పిల్లలు అయితే 20,000 మీదకైతే అడుగుతున్నారని చెబుతున్నారు. చెప్పాడు బాగా ఏముంది సార్ ఇక్కడ ఏం లేవు సార్. 18,500 జత. 17,000 అమ్మాలని పెట్టుకుంటే ఇస్తాను. 17,000 మీద అడుగుతున్నారు. 18,500 చెప్పటం 18,500
నేను యూట్యూబ్ ఓకే స్వామి, నీ పని నువ్వు కానీ స్వామి, నీకు తిరుగులేదు. కానీ ఎంత 16,000 కాదు, 17,000. మీరు 18,000. 18,500 చెప్పినా, 18,000 చెప్పలేదు. 17,000 మీద అయితే అడుగుతున్నారు పట్టుకున్న పిల్లలు. పట్టుకున్న మొత్తం 10 పిల్లలు పట్టుకున్నారు. 17,000 మీద అడుగుతున్నారు. అక్కడ వచ్చేసి 18,500 చెప్పటం. వ్యాపారం అయితే నడుస్తుంది అక్కడ. చెప్పా స్వామికి చెప్పాను. కానీ వేసుకో, రంగు వేసుకో. బాబా ఎందుకు పొద్దుగుకులు ఆ, వ్యాపారం వద్దు. పని 500 పని గట్టి ఎందుకులే పని. 17,500. 17,500. చానపులు పోతున్నాయి, నచ్చితే పట్టుకోలేదు. 17,000. పడదు వెళ్ళిపోయినా ఏడ పట్టుకోవాలి. మరి మనం ఏం 17,500. పని స్వామి, పని 16, 17, పని. ఆయన తక్కువ చెప్పాలి కాదు కానీ ఆహా, పక్కన ఆది వాళ్ళ వారు మరి ఎందుకు ఆది వాళ్ళ వారు 17,500 మీద అయితే అయినా అడిగినా కూడా ఇవ్వను అంటున్నారు. ఇవి వచ్చేసి 2 కోడి పిల్లలు వచ్చేసి 9,600. ఇవి పెద్ద అయితే తీసుకున్నారు మేపుకోవటానికంట. గేదెలు అమ్మటే వచ్చేసి 2 మేపుకోవటానికంట 9,600 సేల్ అయిపోయింది. 9,500 వస్తుంది. 3 రోజులు సరిపోద్ది. మామూలుగా ఇదిగో ఇది నాకు వద్దు. అయితే సేల్ అయిపోయిన వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి కట్టలో 10 పిల్లలు అయితే ఏరుకున్నారు. 10 పిల్లలు జత వచ్చేసి 18,500 అయితే కొనుక్కున్నారు ఆల్రెడీ. ఇవి అయితే మేపుకోవటానికి వ్యాపారం అయితే అయిపోయింది. 10 పిల్లలు కట్ట మీద 40 పిల్లల్లో 10 పిల్లలు ఏరుకున్నాయి. జత 18,500. వ్యాపారం అయితే అయిపోయింది. వీళ్ళు మేపుకోవటానికంట వచ్చేసి 25,500 చెప్తున్నారు. చెప్పడం 25,500. 24,000. 24,000 మీద అడుగుతున్నారు వచ్చేసి. జీవాలు 6,500 కోసుకోమన్నారు. 6,000 కొత్తవా 13,000 రామోకు